జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ ఏ రకంగా జరుగుతోంది? మా కరస్పాండెంట్స్ జూబ్లీ హిల్స్లో ప్రస్తుతం భారతీయ విద్యాభవన్లో మా కరస్పాండెంట్ సాయి కిరణ్ ఉన్నారు. అదేవిధంగా బంజారా హిల్స్లో మా కరస్పాండెంట్ అశోక్ ఉన్నారు. మరింత సమాచారం అందించేందుకు సాయి, మొత్తం మీద ఇప్పటి వరకు మీరున్న ఏరియాకి సంబంధించి చూస్తే ఎంత మేర పోలింగ్ నమోదైనట్టుగా చెప్తున్నారు? మొత్తం మీద ఓటర్లో ఎటువంటి ఉత్సాహం కనిపిస్తోంది అసలు ఏమన్నా ఈ విషయంలో? కిషోర్, అంటే ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి మనం ముందుగా అనుకున్నట్టుగా అంటే కొంత ఓటింగ్ అనేది మందకోడిగా సాగుతుందని చెప్పి మొదటగా అనుకున్నాము. కానీ అదేవిధంగా కూడా కొంత మందకోడిగానే సాగుతుంది. మనం ప్రస్తుతం జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి భారతీయ విద్యాభవన్ స్కూల్లో ఉన్నాం. ఇక్కడ పోలింగ్ బూత్లో చూస్తే కొంత ఉదయం నుంచి కొంత మందకోడిగానే సాగుతుంది. అయితే కొంత ఉదయం నుంచి కూడా కొంత బస్తీలలో నుంచి వచ్చి ఓట్లు వేసినటువంటి పరిస్థితి. జూబ్లీ హిల్స్లో కొంత సెలబ్రిటీ ఓట్లు ఉంటాయి, పొలిటీషియన్స్ ఓట్స్ ఉంటాయి, చాలా వరకు ఓట్లు ఇక్కడ ఉంటాయి. అయితే ఇప్పటివరకు సెలబ్రిటీ ఎక్కువగా రానట్టే కనిపించింది. ఇంకా మరి కాసేపట్లో ఈ ఏదైతే మనం ఉన్నటువంటి ఈ జూబ్లీ హిల్స్ భారతీయ విద్యాభవన్లో హీరో మహేష్ బాబు ఇక్కడ ఓటు వేయడానికి కూడా రాబోతున్నారు. ఇప్పటికే ఇక్కడ పూర్తిగా దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేశారు. పూర్తిగా మనం చూసొచ్చు, ఒకవైపు మహిళలు, మరోవైపు పురుషులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే చాలా చోట్ల కూడా ఎంటైర్ హైదరాబాద్లో కూడా కొంత మందకోడిగానే సాగుతుంది. అనుకున్నంత స్థాయిలో అయితే ఇప్పటి వరకు అయితే లేదు. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కావచ్చు, అటు సెలబ్రిటీలు అంతా కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ప్రజలకు కూడా కోరిన నేపథ్యంలో కొంత మెల్లమెల్లగా వస్తున్నాయి. అయితే మధ్యాహ్నం వరకు కూడా ఇంకా ఈ పోలింగ్ శాతం పెరుగుతుందని కూడా చెప్తున్నారు. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. అమ్మ, ఓటు వేయడానికి వచ్చారు కదా, ఇంట్లో అంటే పనులు అన్నీ వదిలేసి కూడా వస్తున్నారు కదా, ఇంకా రాని వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వస్తుంటారు అంటే ఇక కోవిడ్ ఉందని చెప్పి, కరోనా ఉందని చెప్పి ఏమన్నా రాకుండా ఉన్నారా? ఏం లేదు సార్, వస్తున్నారు, అందరం వస్తున్నాం. చెప్పండి. ఓ చూస్తున్నాం, అందరు కూడా ఓటు వేయడానికి వచ్చారా మీరు? లేదు, మేము రిపోర్ట్ చేసుకున్నాం. చూస్తున్నాం, చాలామంది కూడా ఓట్లు వేయడానికి వస్తున్నారు, కానీ మెల్లమెల్లగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఇది కరోనా నేపథ్యంలో కూడా మాస్కులు, భౌతిక దూరం ఇవన్నీ కూడా పాటించాలని చెప్పి కోరుతున్నారు. కొన్ని చోట్ల భౌతిక దూరం మిస్ అవుతున్నట్టు కూడా కనిపిస్తుంది. అంటే ఒక ఓటర్కు మరో ఓటర్కు కొంత గ్యాప్ ఉండాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ సూచించినప్పటికీ కూడా చాలా వరకు పోలింగ్ బూత్లలో కొంత గ్యాప్ ఉండట్లేదు. మనం చూస్తున్నటువంటి ఈ బూత్లో కూడా కొంత దగ్గరగానే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. భౌతిక దూరం పాటించాలని చెప్పినప్పటికీ కూడా అది లేనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కానీ శానిటైజర్లు కావచ్చు, మాస్కులు ఇవన్నీ కూడా ఇప్పటికే అందరికీ కూడా ఇచ్చారు. వచ్చినటువంటి ఓటర్లకు కూడా ఏదైతే శానిటైజర్ ఇచ్చినాకనే వాళ్ళందరినీ కూడా ఓటేస్తున్నారు. చాలా రోజుల తర్వాత, చాలా ఏళ్ల తర్వాత బ్యాలెట్ పద్ధతిన జరుగుతుంది కాబట్టి ఇప్పటికే అధికారులంతా కూడా బ్యాలెట్ పద్ధతిన ఏ విధంగా ఓటు వినియోగించుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రజలకు సూచించారు. ఆ విధంగానే బ్యాలెట్ పద్ధతిన జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్ మొత్తంలో జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి 150 డివిజన్లలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చాలా చోట్ల కూడా మందకోడిగానే సాగుతుంది. అయితే కాసేపు తర్వాత ఇంకా పోలింగ్ శాతం పెరగవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే జూబ్లీ హిల్స్ డివిజన్ పరిధిలో అయితే ఒక 6% ఓటింగ్ అయితే నమోదైనట్టు కూడా అధికారులు చెప్తున్నారు. మెల్లమెల్లగా కూడా ఓటర్లు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కిషోర్, అంటే ఇప్పుడు కరోనా పానిక్ సిచ్యువేషన్స్లో జరుగుతున్న ఎలక్షన్స్ ఇవి. సో దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం చెప్తున్నారు అసలు? రైట్ అశోక్, మొత్తం మీద బంజారా హిల్స్లో పరిస్థితి ఏంటి ఇప్పుడు? కిషోర్, మనం చూసుకోవచ్చు, ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ కాస్త మందకోడిగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా ఓటు వేయడానికి ఉత్సాహం కనపరిచినటువంటి పరిస్థితి కూడా లేదు. ఎలక్షన్ కమిషనర్ కాసేపటి క్రితమే అక్కడ ఢిల్లీ ఎక్సలెన్స్ స్కూల్లో ఓటేశారు. అక్కడ ఆయన కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి దాదాపు 10 గంటల వరకు కూడా కేవలం 3% మాత్రమే ఓటింగ్ నమోదైంది. 10 గంటల తర్వాత ఓటింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ జనాల్ని కూడా చూసినట్లయితే మెయిన్ ప్రధానంగా బస్సులలో ఉన్నటువంటి పేద ప్రజలు మాత్రమే ఓటు వేయడానికి వస్తున్నారు. కొంత ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ప్రస్తుతం బంజారా హిల్స్లో ఉన్నటువంటి వెంకటేశ్వర కాలనీ డివిజన్ నెంబర్ 92లో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఓటు వేయడానికి కేవలం వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఓటు వేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఇక్కడ క్యూ లైన్లో 10 మంది కూడా లేనటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్లో. అయితే ప్రధానంగా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పేద వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో, ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళు ఓటేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. మధ్యతరగతి ప్రజలు ఓటేయడానికి ఉత్సాహం కనపరుస్తున్నారు. కానీ ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఓటేయడానికి ఆసక్తి కనపరచకపోవడంతో ఇప్పటివరకు అయితే దాదాపు పోలింగ్ ప్రారంభమై దాదాపు 4 గంటలు అవుతున్నప్పుడు కూడా కేవలం అన్ని డివిజన్లో కలుపుకుంటే 10% కూడా మించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వెంకటేశ్వర నగర్ కాలనీలో చూసుకున్నట్లయితే, ఈ డివిజన్లో చూసుకున్నట్లయితే ఇప్పటివరకు కేవలం 3.8% మాత్రమే ఓటింగ్ నమోదైనట్టు కూడా అధికారులు
అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అటు ఎన్నికల అధికారులు కావచ్చు, ఇటు పదే పదే అధికారులు ఓటు వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రజలు మాత్రం కొంత ఆసక్తి కనపరచట్లేదు. కరోనా నేపథ్యంలోనే కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఇక్కడ తెలుస్తుంది. అయితే ఓటు వేయడానికి వచ్చినటువంటి ఓటర్లకి అన్ని రకాల సదుపాయాలు కల్పించినటువంటి పరిస్థితి ఉంది. మాస్కులతో పాటు శానిటైజర్, ఓటు వేయడానికి వెళ్ళడానికి ముందుగానే ఇక్కడ శానిటైజర్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా అవి శానిటైజర్ తీసుకున్న తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మాస్క్ కూడా ఖచ్చితంగా ఉండాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 18 రకాల ఐడెంటిటీ కార్డులో ఏ ఒక్క ఐడెంటిటీ కార్డు తీసుకొచ్చినా కూడా ఓటు వేయడానికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే అధికారులు ఓటు వేయడానికి లోపలికి వస్తున్నటువంటి ప్రజలకి పదే పదే భౌతిక దూరం పాటించాలని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ హైదరాబాద్లో 150 డివిజన్లకు సంబంధించినటువంటి ఓటింగ్ సరళిని పరిశీలిస్తే మాత్రం ఇప్పటికి దాదాపు 10% మించినటువంటి పరిస్థితి ఉంది. గతంలో 2009లో కేవలం 42%, 2016లో 45% మించినటువంటి పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం ఈసారి జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో కూడా దాదాపు ఏ స్థాయిలో నమోదవుతుందని చెప్పేసి అధికారులు మాత్రం చెప్పలేకపోతున్నటువంటి నేపథ్యం అవుతుంది. 150 డివిజన్లలో దాదాపు అతి తక్కువ పోలింగ్ శాతం నమోదవుతున్నటువంటిది ఇక్కడ వెంకటేశ్వర డివిజన్ నమోదవుతున్నటువంటి డివిజన్లో వెంకటేశ్వర కాలనీకి సంబంధించినటువంటి డివిజన్ కూడా ఒకటి ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పార్థసారథి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేశారు. ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఖచ్చితంగా ఓటు వేయాలి, ఓటు హక్కుని వినియోగించుకొని సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. కొంతమంది వృద్ధులు కూడా ఇక్కడ నడవలేని పరిస్థితిలో ఓటు వేయడానికి ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే వికలాంగులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, ఆ దివ్యాంగులు లోపలికి వచ్చే క్రమంలో వీల్ చైర్లను కూడా సదుపాయం కూడా కల్పించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ బంజారాహిల్స్ డివిజన్లో మాత్రం ఉన్నటువంటి 3 డివిజన్లో కూడా పోలింగ్ శాతం మాత్రం కొంత మందకోడిగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అశోక్, అటు బంజారా హిల్స్ కానీ మీరున్న బంజారా హిల్స్లో కానీ ఇటు జూబ్లీ హిల్స్లో కానీ ఎక్కువగా సెలబ్రిటీస్ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి పెద్దగా రెస్పాన్స్ ఉన్నట్టు కనిపిస్తోందా? అయితే మనం గత ఎన్నికల జనరల్ ఎలక్షన్స్ తీసుకున్నా కూడా, జిహెచ్ఎంకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ తీసుకున్నా కూడా సెలబ్రిటీలు పెద్దగా ఓటు వేయడానికి ఆసక్తి కనపరిచినటువంటి దాఖలాలు మాత్రం కనిపించట్లేదు. అయితే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి బస్తీల ప్రజలు కావచ్చు, మధ్యతరగతి ప్రజలు కావచ్చు, వాళ్ళే ప్రతిసారి ఓటింగ్లో పాల్గొంటున్నారు. సెలబ్రిటీలు పాల్గొంటలేరు అని వస్తున్నటువంటి విమర్శలు మరోసారి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే డివిజన్లో మనం ప్రస్తుతం ఉన్నటువంటి డివిజన్లో 11:30 ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా వచ్చి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా సెలబ్రిటీలు ఓటు వేస్తే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ అభిమానులు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఫాలోవర్స్ కూడా ఓటు వేయడానికి ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఓటు వేయాలని చెప్పేసి ప్రధాన ఎన్నికల కమిషనర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అటు ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు కూడా పదే పదే విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాళ్ళలో మాత్రం ఓటు వేయడానికి ఆసక్తి కనబరచకపోవడం మాత్రం కొంత నిరాశ కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. కిషోర్, రైట్, థ్యాంక్ యూ అశోక్, వివరాలు అందించినందుకు. ఒకసారి జూబ్లీ హిల్స్ క్లబ్ దగ్గరికి వెళ్దాం. 95 డివిజన్ మా కరెస్పాండెంట్ విఘ్నేష్ ఉన్నారు. విఘ్నేష్, అక్కడ ఓటింగ్ సరళి ఏ రకంగా ఉంది? కిషోర్, ఇక్కడ కూడా చాలా మందకోడిగా సాగుతోంది. ఇక్కడ జూబ్లీ క్లబ్లో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం, మనకి ఒక్కరు కూడా ఓటర్ కనిపించడం లేదు. మనం చూస్తున్నాం అంతా కూడా చాలా ప్లెయిన్గా కనిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఏదైతే 95 డివిజన్కి సంబంధించి 20, 21 రెండు కూడా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 5% కూడా ఇంకా దాటని పరిస్థితి ఉంది. చాలా ఘోరమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ప్రాంతం ఇదంతా కూడా అఫీషియల్స్ కావచ్చు, దానంతా కూడా సినిమా పరిశ్రమకు సంబంధించిన వారందరూ కూడా ఇక్కడ ఉంటారు. అయితే ఉదయం 7:30 సమయంలోనే చిరంజీవి సతీమణి ఆయన ఇద్దరు కూడా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుని వెళ్ళారు. తర్వాత కొంతమంది ఇక్కడ స్థానికులు పరిపూర్ణానంద కావచ్చు, అలాగే కొంతమంది ఇంకా ఇక్కడ స్థానికులు వచ్చి వెళ్ళారు. కానీ ఎక్కువ సంఖ్యలో అయితే జనాలు అయితే ఇక్కడ రావట్లేం లేదు. ఓటర్లు కూడా చాలా ఇప్పటివరకు అయితే ఎవరు కూడా పెద్దగా రావడం లేదు. స్థానికులు అయితే కొంతమంది ఇప్పటివరకు వచ్చి వెళ్ళారు. అయితే చాలా రెండు బూత్స్ కూడా చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాయి. మందకోడిగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల సంఘం పదే పదే చెప్తుంది, చాలా రోజుల నుంచి కూడా ప్రచారం నిర్వహించింది. ఎన్నికల సంఘం కూడా పెద్ద ఎత్తున చెప్తోంది, సలహాలు ఇస్తోంది. అయితే ఓటర్లు మాత్రం పట్టించుకున్న పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఈ ప్రాంతంలో అయితే జూబ్లీ క్లబ్కు సంబంధించి కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడే ఇలాంటి పరిస్థితి కనిపిస్తే ఇంకా రానున్న టైంలో ఇంకా ఎంత ఘోరం ఉంటుందో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. యువత కావచ్చు, జనాలు, ఓటర్లందరూ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఆ ఓటు హక్కు సంబంధించి బాధ్యతను గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి అందరూ కూడా చెప్తున్న పరిస్థితులు
కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా రోజుల నుంచి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఈ జీహెచ్ఎంసీ అంతా కూడా వివిధ పార్టీలు, రాజకీయ పార్టీలు అంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాయి, హోరెత్తించాయి. ఏదైతే టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. అంతటా కూడా ప్రచారం కనిపించింది, పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. కానీ ఓటర్లు ఇట్లాంటి పరిస్థితులు ఉండేసరికి ఇప్పుడు పార్టీలు కూడా ఒకసారిగా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది, ఇట్లాంటి ఇప్పుడు ఇవే పరిస్థితులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఎన్నికల సంఘం సూచించిన నేపథ్యంలో గతసారి కూడా రాజధాని అంతా కూడా తక్కువగా ఓటింగ్ సరళి నమోదైన పరిస్థితుల్లో ఈసారి కూడా ఇంకా ఎట్లాంటి పరిస్థితుల్లో ఉందో చూడాలి. మొత్తానికైతే మందకోడిగా కొనసాగుతున్న పరిస్థితుల్లో వివిధ పార్టీలకైతే ఇదంతా కూడా ఒక టెన్షన్ వాతావరణాన్ని అయితే సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కిషోర్. రైట్, థ్యాంక్ యూ విఘ్నేష్. మనం చూస్తున్నాం సాక్షి కథనానికి ఒక స్పందన లభించింది. మొత్తం మీద గుర్తులు తారుమారు కావడంతో ఓల్డ్ మలక్పేటలో పోలింగ్ను రద్దు చేశారు. మరి ఓల్డ్ మలక్పేటలో రీపోలింగ్ పెట్టే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టే అవకాశం ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. సో ఒకసారి మనం ఉప్పలు వెళ్దాం. అన్ని ప్రాంతాల్లో కూడా పోలింగ్ సరళి కాస్త మందకొడిగానే నడుస్తోంది. మధ్యాహ్నంకి మళ్ళీ ఊపందుకునే అవకాశం ఉంటుందని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. ఒకసారి ఉప్పలు వెళ్దాం. ఉప్పల్లో మా కరెస్పాండెంట్ రాజ్కుమార్ అందిస్తారు. రాజ్కుమార్, మొత్తం మీద పోలింగ్ సరళి ఏ రకంగా ఉంది? మీ ప్రాంతంలో ఎంత మేర పోలింగ్ శాతం నమోదైనట్టుగా చెప్తున్నారు? కిషోర్, అంటే ఉదయం 7 గంటలకి ఆల్మోస్ట్ అన్ని పోలింగ్ స్టేషన్లోకి వచ్చేసరికి అంటే ఉప్పల్ కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా అంబార్పేటకి సంబంధించిన కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి అన్ని డివిజన్లలో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. అయితే మీరన్నట్టుగా పోలింగ్ అంతా కూడా మందకొడిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. సో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన 8-9 గంటల వరకు ఓటర్లు పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు ఓటేయడానికి. ఎందుకంటే కొంచెం చలిగా ఉన్నటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో చాలా మంది రాలేదు. సో ఇప్పుడు ఓవరాల్ గా ఇక్కడ ఈ ఏరియాలో అంటే ఈ రెండు కాన్స్టిట్యున్సీలో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ దాదాపుగా 2.5-3% వరకు, అంటే 2.5-3% వరకు పోలింగ్ పర్సెంటేజ్ ఇప్పటి వరకు నమోదైనటువంటి సిచ్యువేషన్ కనబడింది. ఇప్పుడు మనం రైట్ నా ఉన్నటువంటిది ఉప్పల్ డివిజన్ సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్ లో 25, 26, 25 వరకు, 21 నుండి 25 వరకు ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ల వద్ద ఉన్నాము. సో ఇప్పుడిప్పుడే జనాలు ఓట్లు వేయడానికి వస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే చాలా ప్లేసులలో ఏంటంటే పోలింగ్ స్లిప్లకు సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు సప్లై చేయలేదు కాబట్టి, చాలా మంది ఇవ్వలేదు కాబట్టి చాలా మంది కాస్త ఇక్కడికి వచ్చేసి పోలింగ్ స్లిప్ల కోసం వెతుకుతున్నటువంటి పరిస్థితులు కనబడ్డాయి. సో ఇంకొన్ని ప్లేసులలో అయితే కొంచెం శానిటైజేషన్, తర్వాత ఈ కొంత సోషల్ డిస్టెన్స్ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో చాలా మంది వెనుదిన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో మనం ఉదయం చెప్పినటువంటి కొన్ని ప్రాంతాల్లో మళ్ళీ పునరుద్ధరించి కొంచెం సోషల్ డిస్టెన్స్, శానిటైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంబార్పేటకి సంబంధించి కానీ, చిలకానగర్కి సంబంధించి కానీ. ఇప్పుడు రైట్ నో ఇప్పుడు మనం ఉన్న దగ్గర ఉన్నటువంటి స్కూల్, హై స్కూల్ కి సంబంధించి జిల్లా పరిషత్ హై స్కూల్ ఉప్పల కలాం దగ్గర ఉన్నాం. సో ఇక్కడైతే కాస్త సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత పూర్తి స్థాయి సెక్యూరిటీ మధ్య ఇక్కడ పోలింగ్ అనేది కొనసాగుతోంది. అయితే పోలింగ్ పర్సెంటేజ్ మాత్రం కాస్త తక్కువగానే నమోదవుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పుడిప్పుడే వాళ్ళ ఓటర్స్ అంతా కూడా ఓట్లు వేయడానికి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. సో ఇక మనం అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఇటు చాలా మంది పెద్ద ఎత్తున యూత్ ఈసారి ఓటింగ్ వేయడానికి ముందుకు వచ్చినటువంటి దాఖలాలు కనబడ్డాయి. కొంచెం మిడ్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఓటు వేయడానికి ఓట్లు కోసం బారులు తీరుతున్నటువంటి పరిస్థితి కనబడితే, ఉదయం పూట చూసుకున్నట్లయితే ఎక్కువ మంది యూత్ ఈసారి ఎక్కువగా ఓటు వేయడానికి ముందు ఆసక్తి చూపినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ అనేది యూత్ ద్వారా పెరిగేటువంటి స్కోప్ కూడా కొంత ఉంది. కిషోర్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఇటు పాత బస్తీకి వెళ్దాం. పాత బస్తీలో ఓటు వేయడానికి ఏ మేరకు ఆసక్తి కనబరుస్తున్నారు మా కరెస్పాండెంట్ ఒకసారి వాసు అందిస్తారు చార్మినార్ పత్రగడ్ నుంచి. వాసు. రైట్, మనం చూస్తున్నాం మొత్తం మీద ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం. బాధ్యత గల పౌరులుగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని చెప్పనంటున్నారు. పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఓటు వేసి వచ్చేందుకు కొన్ని నిమిషాలు టైం పడుతుంది. అయితే ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం. ఓటేస్తేనే మనకు కూడా ప్రశ్నించే అవకాశం లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సాక్షి కూడా విజ్ఞప్తి చేస్తోంది. మొత్తం మీద జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అటు కరోనా జాగ్రత్తలు తీసుకున్నారు. అటు జీహెచ్ఎంసీ అధికారులు కానీ, ఇటు పక్కన ఎలక్షన్ కమిషన్ కానీ, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ పూర్తి జాగ్రత్తలతో ఓటింగ్ వేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సో ఓటింగ్ లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని నిమిషాల టైం మాత్రమే పడుతుంది. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే విజ్ఞప్తి చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. పోలింగ్ స్టేషన్లోకి ప్రవేశించేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించి వెళ్ళాలి. అదేవిధంగా శానిటైజేషన్, సో అన్నీ కూడా ఉన్నాయి. ప్రతి ఏర్పాటు కూడా చేయటం అనేది జరిగింది. కాబట్టి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు.